గురువుగారు, చాలామంది నేను దగ్గరుండి నా పర్సనల్ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఏంటి అంటే, చాలామంది గవర్నమెంట్ జాబ్ కోసం చాలా విపరీతంగా ఎన్నో సంవత్సరాలుగా అది కొట్టాలి. జాబ్ సంపాదించాలి. గవర్నమెంట్ సంబంధించిన జాబ్ కంపల్సరీ కొట్టాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళెంత శ్రమించినా గానీ, వాళ్ళ దోషాల ప్రభావం వల్ల అది నెరవేరదో అనేది మనకు తెలీదు కానీ, వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ పొందుతారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. గవర్నమెంట్ జాబ్ రావాలి అని అంటే ఒకటి దత్తాత్రేయ స్వామికి మనం వీళ్ళు మన శనగలు అంటే ఏమిటి, గుగ్గుళ్ళు లాగా తయారు చేస్తూ ఉంటారనమాట. నానబోసి కాస్త చేసి నలుగురికి పంచిపెట్టే విధానం అనేది ఒకటి ఉంది. లేదంటే శనగలే కానీ మామూలుగా ఒక పావు కిలోను 200 గ్రాములో ప్రతి గురువారము తీసుకువెళ్ళి దత్తాత్రేయ స్వామి దగ్గర పెట్టి, ఆ దత్తాత్రేయ స్వామి దగ్గర కనుక ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు అంటే కొంచెం శీఘ్రముగా అనుకూలించేటువంటి దానికి విధానం. ఎందుకంటే అందరూ డబ్బులుండి పరిహారాలు చేసుకునేటువంటి వాళ్ళే ఉండరు. పరిహారాలు చేసుకునేటువంటి స్తోమత మనకు ఉండి ఏదో అది పెడితే చాలు లేననుకుంటే నీకు అంత మాత్రమే వస్తుంది. అది లేనటువంటి వాళ్ళు చేసుకునేటువంటిది. ఉండగలిగినటువంటి వాళ్ళు పరిహారాలు చేసుకుంటే తప్పకుండా మేలు జరుగుతుంది. అది వాళ్ళ జాతకాన్ని బట్టి చెప్పేటువంటి విధానం. ఏది ఏమైనా దత్తాత్రేయ స్వామికి తిరగవచ్చును. లేదు అనుకుంటే గణపతికి మంగళవారము గణపతి దగ్గర తెల్ల జిల్లెడాకులు అని దొరుకుతాయి. తెల్ల జిల్లెడాకులు 2 పెట్టి 11 ప్రదక్షిణలు చేస్తే అట్లా కూడా మేలు జరుగుతుంది గాక. ఇక్కడ 11 ప్రదక్షిణలు, దత్తాత్రేయ స్వామికి 9 ప్రదక్షిణలు. ఇలా ఎన్ని వారాలు చెయ్యాలి అనేది ఉంటుంది. దత్తాత్రేయ స్వామికి అయితే 11 వారాలు, గణపతికి అయితే 16 వారాలు, 16 మంగళవారాలు తిరిగితే ఖచ్చితముగా గవర్నమెంట్ జాబు దరిదాపులుగా వచ్చేటువంటి దానికి అవకాశము ఉన్నది.